మన ఊరి రామాయణం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి, అలాగే శ్రేయోభిలాషులకి, ఈ కార్యక్రమాన్ని ఆల్ ఛానల్స్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే రామ్జీ నరసింహన్ గారు ఇద్దరు నిర్మాతలుగా, ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో ఇళయరాజా గారు, ద మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతంతో, అద్భుతమైన పాటతో, అద్భుతమైన రీ రికార్డింగ్తో మన ముందుకు వచ్చేస్తుంది మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు, అలాగే సత్యదేవ్ గారు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, ఇలా ఎంతోమంది తారాగణంతో సినిమాలకి ఫార్ములాలు అక్కర్లేదు, మంచి కథ ఉంటే చాలు అని నిరూపించుకోవడానికి మరోసారి మన ముందుకు వస్తోంది మన ఊరి రామాయణం. వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, రాముడు అయోధ్యలో మాత్రం ఉండడు, ప్రతి ఊర్లోనూ ఉంటాడు. అందరం అనుకుంటాం మన రాముడు అని. అలాగే మన ఊర్లో కూడా రామాయణంలోని పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతెందుకు, మనలో కూడా రాముడు, సీత, రావణాసురుడు, శూర్పణఖ. నేను మా ఆయనతో మంచిగా ఉండాలనుకుంటే నాలోని సీత బయటకు వస్తుంది, నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నాలోని శూర్పణఖ బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరిలోనూ రామాయణంలోని పాత్రలు లోపలే ఉండిపోయాయి, అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. మరి ఈ ఊరిలో రామాయణంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ సందర్భంలో ఎలా మారారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే రైట్ దేర్ భుజంగయ్య కూర్చొని ఉన్నారు, కానీ నోరు విప్పరు. ఎందుకంటే ఈసారి భుజంగయ్య పాత్ర మాత్రమే కాదు, మొత్తం సినిమాని నడిపించినటువంటి పాత్ర, డైరెక్టర్. ఓకే, సినిమాలోకి వెళ్లే ముందు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, కుమారి 21F లాంటి సినిమాల డిస్ట్రిబ్యూషన్తో ముందుకు దూసుకువెళ్తున్నారు. సో అభిషేక్ పిక్చర్స్ గురించి ఒక ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ ఆర్ లిటిల్ ఏంజల్స్ సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. జనరలీ మనం కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వాళ్ళు చేయడం చూస్తూ ఉంటాం, మా ఊర్లో మాత్రం ఇలాగే జరుగుతుంది. అందుకని మన వాళ్ళు వచ్చారు ఇద్దరు. హే, అగ్గిపెట్టెలు తెచ్చుకోలేదా మీరు? అదిగో. Today's event is organized by J Media Factory and music is by A Music, Abhishek Music. నీ పేరేంటి? తనుశ్రీ. అక్షయ. ఓకే, ముగ్గురు చిన్నారులు కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. బాలవాకు బ్రహ్మవాకు అన్నారు, అంటే నాదే. చిన్నారులకు ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఉందేమో తర్వాత ప్రకాష్ రాజ్ గారిని అడుగుదాం నాన్న. థ్యాంక్ యూ, బాయ్. జడ చాలా పెద్దది, ఒరిజినల్ అనుకుంటా. Okay, so finally you could make it. Abhishek Pictures, Abhishek garu, come on, join us. మరి అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు ఇక్కడే ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్ గురించి ఇందాకే మాట్లాడాము. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ అబౌట్ అభిషేక్ పిక్చర్స్ ప్లీజ్. ప్రారంభ దశ నుంచే ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ అభిషేక్ పిక్చర్స్. అనగానే అందరికీ మొట్టమొదట గుర్తొచ్చే పేరు అభిషేక్ నామా. సినిమాల పట్ల ఆయనకున్న ఆసక్తి మాటల్లో చెప్పడం కంటే ఆయన అతి తక్కువ కాలంలోనే పంపిణీ చేసిన సినిమాల సంఖ్యను చూస్తేనే తెలుస్తుంది. మీ పేర్లేంటి? చుట్కీ, చోటా భీమ్, చిన్నడి పెళ్లి కూతురు. ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకునే ఉంటావా? పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆయన చేపట్టిన సినిమాలలో విజయం వరించిన చిత్రాలు ఎక్కువ ఉండటమే విశేషం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళతొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. అంతేకాకుండా సంస్థ పేరును పెంపొందించే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులను అవలీలగా దాటగలిగారు. అందుకు ప్రతిఫలమే అభిషేక్ పిక్చర్స్ అనే బ్రాండ్కి ఉన్న విలువ. అలా విజయ పయనం కొనసాగిస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదల కాబోతున్న
మన ఊరి రామాయణం అనే చిత్రానికి ప్రధాన కారణంగా నిలవడం తనకెంతో ఆనందాన్ని మరియు చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చిందని అభిషేక్ నామా ఈ వేడుక ద్వారా ఈ వేదిక మీద తెలియజేశారు. మరి ఈ చిత్రం కూడా ఎప్పటిలాగానే అభిషేక్ పిక్చర్స్ ఖాతాలో విజయంగా చేకూరనుంది అని భావిస్తూ, చేకూరాలని ఆశిస్తూ కంగ్రాచ్యులేషన్స్ టు అభిషేక్ పిక్చర్స్. Okay, so Abhishek Pictures is releasing the movie in Telugu and Abhishek Pictures, Abhishek garu మాట్లాడడానికి పిలవట్లేదు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టూ. ఓకే, సో మన ప్రకాష్ రాజ్ గారిని మనం చాలా సినిమాల్లో రకరకాల పాత్రల్లో చూసాం. రామాయణంలోని పాత్రలతో పోల్చి చూసినట్టయితే ఆయనలో రాముడు లాంటి మంచి పాత్రలు చేసినటువంటి సినిమాలు ఉన్నాయి, రావణాసురుడిలాగా విలనిజం చేసిన సినిమాలు ఉన్నాయి, జనక మహారాజు లాగా ఒక మంచి తండ్రి పాత్ర పోషించినటువంటి సినిమాలు ఇక్కడే ఉన్నాయి. మా బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు. నాన్న ఇంకా మా చేయి మీ చేతిలోనే ఉందన్న డైలాగు మేము రకరకాల సందర్భాల్లో వాడుతూనే ఉంటాము. సో అన్ని పాత్రలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ వేషం ఎత్తారు. డైరెక్టర్గా కూడా మనం అంతకుముందు కొన్ని సినిమాలు చూసాము. మన ఊరి రామాయణం స్పెషాలిటీ ఏమిటో చూడనున్నాము. టీజర్ చాలామంది చూసుంటారు ఆల్రెడీ యూట్యూబ్లో. వన్స్ అగైన్ ద టీజర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. మన ఊరి రామాయణం టీజర్ ప్లీజ్. ఏవేవో చూస్తూనే ఉంటాం. మనలో గారు దాన ధర్మాలు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పోస్టర్ నీదేనా? పెద్ద పార్టీ. గారు, ప్రియమణి గారు, ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, అండ్ అలాగే ఎడిటర్ శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడప గారు, 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ అండ్ సో మెనీ గ్రేట్ టెక్నీషియన్స్, అలాగే నటీనటులు కలిసి వర్క్ చేసిన సినిమా మన ఊరి రామాయణం. నాగార్జున గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. ఇంత దగ్గరగా ఏ ఆడియో ఫంక్షన్లోనూ కూర్చోలేదు. ఓకే, సో ఇళయరాజా గారి ప్రస్తావన ఎలాగో వచ్చింది. ఇళయరాజా గారు అంటే ఆయన సంగీత దర్శకుడు కాదు, సంగీతానికే సంతకం. మన మనసుల్లో చెరగని ముద్ర వేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. హీఈస్ నాట్ ఓన్లీ అ మ్యూజిక్ డైరెక్టర్, హీస్ అ డాక్టర్, హీస్ అ యోగి. మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, మళ్ళీ మన మూడ్ ఒకవేళ పాడైనట్టయినా, లేదు మనం ఇమోషనలీ కొంచెం డౌన్గా ఉన్నా, డిప్రెస్డ్గా ఉన్నా, ఆయన పాటలు ఎంత సూదింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తాయో నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ ఆల్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. పండితులకి, పామరులకి అందరికీ నచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి మెడ్లీస్ వినిపించడానికి మన సింగర్స్ రెడీగా ఉన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగడం
చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం చం 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 మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం బుగల బగల గరణం మా పిరుపేట మరుగం మా ఊపిరి నిప్పుల బుప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బలు దిక్కులు విక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల మరణం రానీరా మరల మరల మరణం మింగేస్తాం బుగల బగల గరణం మా పిరుపేట మరుగం చాలా మంది ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్ళిపోయారు, మేము ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్ళిపోయాం. ఇళయరాజా గారి పాటల్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనకు ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసేస్తుంది ఆయన పాటలు. అండ్ ఏమిటో వీణ తీగలు మీటడం ఏమిటో కానీ మన శరీరంలో ఉండేటువంటి నర్వ్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి మ్యూజిక్ ఇళయరాజా గారి మ్యూజిక్. ఇట్ ఈస్ డివైన్ సంథింగ్. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ ఇళయరాజా గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి కొద్దిసేపట్లో మనం ఆ పాట కూడా విననున్నాము. బట్ బిఫోర్ దాట్ ఇళయరాజా గారి గురించి ఒక ఏవి చూసేద్దాము. మ్యూజిక్ మాస్ట్రో తన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000కు పైగా పాటలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990 సంవత్సరాలలో ఇళయరాజా గారు దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట ఉత్తమ సంగీత దర్శకునిగా 3 సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్ నుండి సాంప్రదాయక గిటార్లలో ఆయనకు బంగారు పతకం లభించింది. 1976లో ఇళయరాజా గారు పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా అవతరించారు. ఇళయరాజా గారు సాగర సంగమం, సింధు భైరవి, రుద్రవీణ లాంటి గొప్ప చిత్రాలకు జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని, 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని, అలాగే 2010 పద్మభూషణ్ అవార్డులను కూడా వీరు అందుకున్నారు. ఇళయరాజా గారు తన సంగీతంతో ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తారు. తన బాణీలతో అద్భుతాలను సృష్టిస్తారు. ప్రపంచంలో రీ రికార్డింగును పాడుకోగలిగేలా చేయడంలో ఈయనే సాటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈయన తన సంగీతంతో చల్లని వెన్నెలను కురిపించగలరు, గుండెల్లో ప్రేమను పొంగించగలరు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈయన మనకు అందించిన సంగీతం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. నిత్యం తనదైన శైలిలో మన మనస్సులను ప్రతిసారి దోచుకుంటున్న మన ఇళయరాజా గారు మరొక్కసారి మన మనసులలో చెరగని సంగీతాన్ని మన ఊరి రామాయణం అనే సినిమా ద్వారా మనకు మరిన్ని మరువలేని సాయంత్రాలను జ్ఞాపకాలుగా ఇస్తున్నారు. ఇలాంటి సంగీతం మనకు ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆశతో ఆల్ ద బెస్ట్ టు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. I think we all felt the presence of Ilayaraja garu right here for this audio launch function. ఆయన మ్యూజిక్ ఎక్కడుంటే ఆయన ప్రెజెన్స్ ఉన్నట్టే. ఓకే, సో ఈ సినిమాలోని పాటకి లిరిక్ రాసిన భాస్కర్ భట్ల రవికుమార్ గారు ఒక్కసారి వేదిక మీదకి వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుంటే మాతో. యాజ్ అ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఎలా వర్క్ చేయించుకున్నారో మీతో. అందరికీ నమస్కారం. మా చిన్నారులు మీకు ముందు బొకే ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకో చిన్నారికి ఇచ్చేయండి, పర్వాలేదు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి పాట రాయడానికి చాలా అరుదైన అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఇంతకుముందు ఎప్పుడో చాలా రోజుల కిందట రాశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. సో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంతో పాటు ప్రకాష్ రాజ్ గారి దర్శకత్వం ఈ సినిమాకి యాడ్.
అనుభూతి చెందడానికి కారణం అదే. అలా వీటితో పాటు మనందరిలో ఉండే రామాయణం గురించి రాయడం, మన ఊరు రామాయణం గురించి రాయడం ఇంకొక అద్భుతమైన ముచ్చట నా జీవితానికి. సో అన్నీ కలిసి వచ్చిన ఒక బహుమతిలా ఉంది, ఒక కానుకలా ఉంది. ఈ సాయంత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రకాష్ రాజ్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ దర్శకుడిగా, రచయితగా ఆయన్ని విశ్వరూపాన్ని చూశాను ఈ సినిమాకి నేను. సో ఆయనతో కూర్చున్న ప్రతి క్షణం నాకు అద్భుతమైన మధుర అనుభూతి. కవిత్వానికి చిన్నపిల్లల్లాగా పులకరించిపోయే మనస్తత్వం ఉన్న ఆయన అలాగే నాకు మిగలాలని, ప్రేక్షకులందరికీ అలాగే కవిత్వీకరించిన సినిమాలని అక్షరీకరిస్తూ సెల్లాడి మీద చిత్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మన ఊరు రామాయణం అనే సినిమా గురించి వస్తే, మనలో ఉన్న పాత్రలని, అది కూడా టైటిల్ సాంగు. సో మనలోనే రోజు ఎన్ని పాత్రలు దోబూసులు ఆడుతుంటాయి, మనం ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తాం, దానికి కారణం ఏంటి సో అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సిచ్యువేషన్ నాకు. అందుకే ఉసురే కసిరే వరకు తెగది జంజాటం అని రాశాను. మనం వేసి వేషాలన్నీ మన ఉసురు కసిరే వరకు ఎప్పటికీ పోవు. అంటే ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడల్లా లోపటి నుంచి రావణాసుడు వస్తాడు, ఒక్కోసారి మందర వస్తుంది, ఒకసారి కైకేయి వస్తుంది. సో ఇలాగ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇది మనలో రామాయణం అని నేను ఆయన చెప్పిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్షరీకరించాను. చాలా అద్భుతమైన అనుభూతినిచ్చింది ఈ సినిమాకి పనిచేయడం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మీ అందరితో పాటు నేను సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. మన మధ్యనే ఉన్నారు బొమ్మరిల్లు భాస్కర్ గారు. భాస్కర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి భాస్కర్ గారు ఒక డైరెక్టర్గా ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో, డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఇందులో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇట్ ఈస్ లైక్ మళ్ళీ నేను చెప్పాలంటే నాకు గుర్తులేదు. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి మీరు ఒక డైరెక్టర్గా, అయ్యో సారీ ఇవ్వండి అమ్మా. సారీ, నాలోని శూర్పణక బయటకు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన మీరు ఒక డైరెక్టర్గా, అలాగే ప్రకాష్ రాజ్ గారు ఒక డైరెక్టర్గా మీ ఫీలింగ్స్. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్గా అంటే నేను ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆయన నేను డైరెక్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేశారన్నదే నా సినిమాలన్నింటిలో చూసుకుంటూ వచ్చాను. ఎందుకు రుణపడి ఉన్నానని ఫీల్ అవుతున్నానంటే, నా సినిమాలు బాగా రావడానికి నిజంగా చాలాసార్లు ఆయన హెల్ప్ చేయడం అన్నది జరిగింది. అది కథ పరంగానూ సరే, షూటింగ్లో కూడా ఆయనకు నచ్చితే వచ్చి అన్ని పనులు ఆయనే కూడా చేస్తారనమాట. అలాంటి గొప్ప ఒక వ్యక్తి. ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటే ఏంటంటే, ఒక నాలెడ్జ్, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటన్నది తెలుసు. ఏంటంటే ఎంత బుక్స్ చదువుతారన్నది నేను చూస్తాను. వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు ఆయన ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చి ఇన్ని బుక్లు చదువుతారా అన్నది ఒకటి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అసలు ఇన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉంటారు, పుస్తకాలు చదవడానికి ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుందండి అసలు? ఫస్ట్ దానికి ఒక ఇది కావాలండి, ఒక మైండ్ సెట్ కావాలి. నాకు లేదంట, కరెక్ట్, మీరు అలా అక్కడ ఉండండి. అదొక ఇంపార్టెంట్ విషయం. సో ఆ నాలెడ్జ్ ఏంటంటే యాక్టింగ్తో పాటు డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే, కథలు సినిమా చేయడానికి కావాల్సిన విషయాలన్నీ చేసేటప్పుడు డైరెక్షన్ ఏంటంటే చాలా గొప్పగా ఆయన ఎంత తెలుసు అనేది నాకు తెలుసు. సో సపరేట్గా చెప్పక్కర్లేదు. మన ఊరి రామాయణం అనే సినిమా ఏంటంటే, ఈ కాలంలో ఏంటి రామాయణం అని అనుకున్నాను ఫస్ట్. బట్ ఆ ఫాంట్ చూసేటప్పుడు ఎంత ఒక ఎనర్జెటిక్గా కనపడింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ క్వశ్చన్, మీలో రాముడు ఎంత శాతం ఉన్నాడు, రావణాసురుడు ఎంత శాతం ఉన్నారు? మీకు మీరు ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్? 50-50 అండి. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఇంకా మా మైక్ మీ చేతిలోనే ఉంది అని చెప్దాం అనుకున్నాను, మీరు ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇందాకే చెప్పారు ఒక టీజర్ చూసిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి అనేది. ఇంకొక టీజర్ కూడా ఉంది, చూద్దాము. అమ్మా రామా, ఈ ఒక్క పాయింట్ చాలరా నిన్ను మీ అన్నను బొక్కలో వేయటానికి. సార్,
మనకి రావణాసురుడే కనిపిస్తున్నాడు. ఏమో రాముడు వస్తాడేమో, మధ్యలో దశరథుడు వస్తాడేమో, లక్ష్మణుడు కూడా రావచ్చు, భరతుడు కూడా రావచ్చు, ఎవరెవరు వస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం స్టేజ్ మీదకి పూరి గారు వస్తారు. Today's event is organized by J Media Factory and we have our little beautiful angels. Puri gariki bouquet. Almost Puri garu మీ అన్ని మూవీస్లోనూ ప్రకాష్ రాజ్ గారు మాకు డిఫరెంట్ క్యారెక్టర్స్తో కొన్ని చాలా వాటిల్లో రావణాసురుడుగానే చూపించారు కదా మీరు. ఎక్కువ రావణాసురుడే. ఫిల్మ్ విచ్ యూ రికలెక్ట్ వెరిన్ మీ మూవీస్లో ప్రకాష్ రాజ్ గారు కొంచెం సాఫ్ట్. రైట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, హార్ట్ అటాక్ ఉన్నాయి. ఓకే, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైనా సీన్లో కనిపించేవాళ్ళ మీకు? ఈయనలోని డైరెక్టర్ యాంగిల్. డైరెక్టర్ అని కానీ నాకు ఎప్పుడు ప్రకాష్లో పోయిట్ కనిపిస్తాడు. తనకి పోయిటరీ అంటే బాగా ఇష్టం. తను రాయగలడు, అన్ని పనులు చేయడు. ఒక వేషం కాదు, అన్ని వేషాలు వేస్తాడు. మల్టీ టాలెంటెడ్ ప్రకాష్ రాజ్ గారు. సో పోయిట్గా మేము ఇంకా చూడలేదు, లిరిక్ రైటర్గా తెలుగులో ఆలోచిస్తున్నారు ఏమిటి ఇప్పుడు తెలుగులో ఉన్న పోయిటరీ మొత్తం చదివేశాడు. అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్తాడు, నాకే కూడా గుర్తుండవు బాబోయ్. ఓకే, సో యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పోయెట్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇన్ని పాత్రల్లో ఉండేటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో ఒక ట్రికీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు కూడా ఒక ట్రికీ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు అని నాకు ఒక చిన్న ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీరు విషెస్ చెప్తారు. చెప్పనా? మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మునిగిపోతుంది, ఒక లైఫ్ బోట్ ఉంది, కానీ ఇద్దరికే ప్లేస్ ఉంది, ముగ్గురు ఉన్నారు, మీరు మిగిలిపోయారు. మీరు ముగ్గురు, మిగిలిన వాళ్ళందరూ లైఫ్ బోట్లో లైఫ్ జాకెట్లు వేసుకొని ఎస్కేప్ అయ్యారు. ఆ ముగ్గురులో మీరు ఒకళ్ళు, ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు, ముమైత్ ఖాన్ ఒకళ్ళు. ఎవరిద్దరు అందులో వెళ్తారు, ఎవరిని వదిలేస్తారు? ఇట్స్ వెరీ ట్రికీ సిచ్యువేషన్. ప్రకాష్కి, ముమైత్కి, నాకు ముగ్గురికి ఈతొచ్చు, దూకి ఎత్తుకుంటూ పోతాను. లేదనుకుందాం, పడవలో ఎక్కలేదు. లేదనుకుందాం, నా కథలో లేదండి, నా కథలో లేదు. చాలా దూరం ఈదాలి మీరు, చాలా లైఫ్ ఆఫ్ పై లాగా. అది ఎక్కడుందో కూడా తెలియదు మనకి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రకాష్ త్యాగం చేస్తాడు. ప్రకాష్ గారిని త్యాగం చేస్తారా? అతనే చేస్తాడు, మనం ఏం అడగక్కర్లా. ఓకే అండి, మీ బెస్ట్ విషెస్ ఫర్ మన ఊరి రామాయణం టీమ్. మీ విషెస్? నేను ప్రకాష్ డైరెక్టరు, రైటరు ఇది కాదు, కానీ నాకు ప్రకాష్ బాగా ఎందుకు ఇష్టం అంటే వేరే విషయాలు చెప్తాను. 4 ఏళ్ల క్రితం నన్ను ఒకసారి రమ్మన్నాడు, రా అని తీసుకెళ్ళాడు. హైదరాబాద్ దూరంలో ఒక 25 ఎకరాల స్థలం చూపించాడు. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలిచాడు. వెళ్తే అక్కడ ఇల్లు ఉంది, దాన్ని ఆనుకొని ఒక చెరువు ఉంది, చెరువులో చేపలు ఉన్నాయి, చుట్టూ కూరగాయలు, చెట్లు, పక్షులు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, రైతులు, ట్రాక్టరు, ఏదో విండ్ మిల్లు, అది ఇది అని. సో ఇలాంటివి ప్రకాష్ చేయగలడు. ప్రకాష్ ఎక్కడ ఉంటే అక్కడ పచ్చగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు, ఫామ్ హౌస్ అని కాదు నేను చెప్పట్లా, ఇంత క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. చాలామంది తెలుసు లేదో, అడాప్ట్ చేసుకుని అంటే చెక్ ఇచ్చేసి కూర్చోడం కాదు, తను అక్కడికి వెళ్ళి రైతులతో కూర్చుంటాడు, ఆ పిల్లలతో కూర్చుంటాడు, ఆ స్కూల్లో మాస్టర్లతో మాట్లాడతాడు, వాళ్ళకి చెరువు గరువు ఏదైనా కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు. ఇన్ని పనులు ఇంత బిజీగా ఉన్న ప్రకాష్ రాజు చేస్తాడని చాలామందికి తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రకాష్, లవ్ యూ. ఇళయరాజా గారి సాంగ్స్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్? చాలా కష్టం కదా, చాలా. ఏ పాట వింటే ఆ పాట, ఏ ఇన్స్ట్రుమెంట్ వింటే ఆ ఇన్స్ట్రుమెంట్తో తగ్గట్టుగా మనం ఆ సీన్ కూడా రికలెక్ట్ చేయగలం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు. వి కనెక్ట్ టు ద సినిమా, వి కనెక్ట్ టు ద సీన్. సో నేను ఈ క్వశ్చన్ డిలీట్ కొట్టేశాను. మన ప్రియమణి గారు వస్తూ ఉన్నారు, ఏ క్షణమైనా రావచ్చు. రాలేదు,
వస్తుంది. సో యూ వర్క్ విత్ ప్రియమణి గారు, గోలీమార్. సో యాజ్ అన్ యాక్ట్రెస్ ప్రియమణి గారు, వండర్ఫుల్ అమ్మాయితో ఒక సినిమాకి డేట్లు ఇచ్చింది, నాకు మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పుడు వస్తే అడిగి ఇంకొక సినిమా చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో చేసిన సత్య సత్య గురించి చెప్పాలి. ఈ సినిమాకి ప్రకాష్కి నేను ఒక విధంగా రికమెండ్ చేశా అందులో సత్యాని. ప్రకాష్ కూడా అప్పుడే నేను చూశాను రా, బాగున్నాడు కుర్రాడు అన్నాడు. ఆ తర్వాత ఎందుకో టైంకి వెళ్ళకో ఎందుకో ప్రకాష్ కోపం వచ్చింది, అలిగాడు ప్రకాష్. సో సత్య మైసూర్లో ఉంటే ప్రకాష్ షూటింగ్కి వెళ్ళి నించున్నాడు, మాట్లాడట్లేదు. సత్య ఫోన్ చేయడు, నాకు మాట్లాడట్లేదు సార్. నించో అలా అన్న, రోజంతా నించుని వచ్చాడు. ఏం కాదులే కోపం తగ్గినాక ఫోన్ చేస్తా అని చెప్పాడు. సో తర్వాత మళ్ళీ సత్యకి పిలిచి వేషం ఇచ్చి మళ్ళీ మొన్న కలిస్తే చాలా మంచి యాక్టర్ రా సత్య, సినిమాకి వాల్యూ తీసుకొచ్చాడు, ఇళయరాజా గారు మెచ్చుకున్నారని చెప్పాడు. థ్యాంక్ యూ, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది సత్య. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ డూయింగ్. థ్యాంక్ యూ పూరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మన ఊరి రామాయణం ఇళయరాజా గారి సాంగ్ ఒకటే ఉంది, కానీ ఏంటి ఒక్క సాంగ్ ఉంటే ఏంటి, మనందరం ఆ సాంగ్ కోసం సాధారణంగా పాటల కోసం చెవులు కోసేసుకుంటాం అంటుంటాం, కానీ మనం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ ఇళయరాజా గారి మ్యూజిక్ కోసం. సో ఆ సాంగ్ మరికొద్దిసేపట్లో లాంచ్ అవుతుంది. బోయపాటి సీని గారు ప్లీజ్. భద్రా సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన సీను గారి అలనాటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ముందు షేర్ చేసుకుంటారా మాతో? సీను గారు నేను మాట్లాడేస్తున్నా అని అంటున్నారు. నేను అదే ట్రిక్కీ సిచ్యువేషన్ ఒకవేళ సీను గారికి ఇస్తే వద్దులేండి, మేము రిపీట్ చేయట్లేదు. సీను గారు, మన ఊర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాత్రలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి, రామాయణంలోని రకరకాల పాత్రలు. అలాగే మీరు షూటింగ్ టైంలో, షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందులోని ఏ పాత్రలతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు? షూటింగ్ సమయంలో మీరు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, రావణాసురుడు. ఇందాకే చెప్పాడండి భాస్కర్, యాక్చువల్లీ రెండు ఉంటాయండి షూటింగ్ అప్పుడు. అన్నీ ఉంటాయండి, ఏ టు జెడ్. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి. లేకపోతే ఉండలేమండి, చేయలేము, సినిమా చేయలేము. ఓకే, సో అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రకాష్ రాజ్ గారు సార్, మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు మేము. అలాగే భద్ర సార్, నా మొదటి సినిమా భద్ర సార్. ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్ ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు, ఎందుకంటే అది ఒక జెన్యూన్ ఎమోషన్. అందుకే ఆ సినిమా గురించి మాట్లాడతాను సార్. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి. భద్ర అనే కథకి హీరో అంటే ఒక పిల్లర్ రవితేజ గారు అయితే కన్ఫామ్ రెండవ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారే. ఎందుకంటేనండి, ఒక విషయం చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక మంచి ఆర్టిస్ట్ తోడై తనలో ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యాడ్ అయితే వెళ్ళి పబ్లో ఎలా కూర్చుంటుంది, ప్రేక్షకుల్లో ఎలా కూర్చుంటుంది అనేది నాకు తెలుసండి. అందులో ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ని ఆయన ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన చెప్తేనే వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది. కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమండి. సో ఈరోజు నేను గర్వంగా ఈరోజు ఒక మంచి డైరెక్టర్గా నేను ఇక్కడ ఉండడానికి నా ఫస్ట్ స్టెప్లో నాకు హెల్ప్ చేసిన వారిలో గర్వంగా చెప్పుకోగలనండి ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు. సో అలాగే సార్, అందరూ అంటే గౌరవనీయులు పి వాసు గారు, భారతీరాజే గారు, మన గౌరవనీయులు మన విశ్వనాథ్ గారు, ఎక్సెట్రా అందరూ వాళ్ళ ప్రొఫెషన్లో డైరెక్టర్లుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీక్స్ హైట్స్ చూసిన తర్వాత ఆర్టిస్టులుగా మారారండి, నటులుగా చేయడం స్టార్ట్ చేశారు సార్. కానీ వాళ్ళు చేస్తున్న సినిమాలకి వాళ్ళు ఎప్పుడూ డైరెక్టర్లా కాదు, వేరే సినిమాల్లో చేశారు. కానీ మీరు అలా కాదు. నాకు బాగా ఇష్టమైన ఆయన, ఎప్పుడూ నేను బాగా ఇది పడేది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఆయన డైరెక్టర్ అండ్ యాక్టర్గా ఆయన అద్భుతాలు చేసి ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరు చేశారో నాకు ఐడియా లేదు, కానీ మీరు చేస్తున్నారు సార్. అంటే
ఒక లాయర్గా స్క్రిప్ట్ గురించి ఫైట్ చేసేది మీరే, ఒక జస్టిస్గా దానికి న్యాయం చేసేది, ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసేది మీరే. 2 గేములు మీరే ఆడుతున్నారు ఒకే దీనిలో ఉండి. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ప్రకాష్ రాజు గారి గురించి ప్లస్ ఈ దీని గురించి చెప్పాలంటే ఒకటి ఏంటంటే, ప్రకాష్ రాజు గారు మనసు పెడితే అది అద్భుతం. మనసు పెడితే సో తప్పకుండా ఆ అద్భుతాలు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేస్తున్నారండి. తప్పకుండా ఈ సినిమా మన ఊరి రామాయణం, ఆయన మనసు పెట్టి ఆ సినిమాలో ప్రాణం పోసి చూసుకొని చేసి ఉంటారని చెప్పి తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే ఇది ఒక మంచి సినిమా అవ్వాలి, ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఆల్ ద బెస్ట్. మీకు చెప్పే అంత ఇది కాదు సార్, ఎందుకంటే మీరు మొత్తం చూసేశారు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు, థ్యాంక్ యూ. సీను గారు ఇంకో 2 క్వశ్చన్స్కి నాకు అవకాశం ఇచ్చారు, నేనే వాడుకోలేదు కరెక్ట్గా. ఓకే, సో ఇందాక టీజర్ చూసాము 2. ఓ మేకింగ్ వీడియో ఉంది, ఏమేం జరిగిందో ఒకసారి చూద్దామా నాగార్జున గారు? ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలోని లోపం తప్ప. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం, అవకాశం దొరికిందో అవతారం మార్చి సహనంలో శాంతంలో కరుణించడంలో సాధింపులు వేధింపులు బెదిరింపుల్లోనా లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం. ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం, ఉసురే గసిరే వరకు తెగది జంజాటం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. భుజంగయ్య గారి భుజాల మీద ఎన్ని బాధ్యతలో బాబో! ఇంత మల్టీ టాస్కింగ్గా ఒక పక్కన నటిస్తూ ఇంకో పక్కన డైరెక్ట్ చేస్తూ పక్కన ఉండేటువంటి సెట్ ప్రాపర్టీస్ని కూడా సర్దుతూ 2 మైకులు పట్టుకోవడమే నా వల్ల కావడం లేదు. సో మెనీ థింగ్స్. ప్రకాష్ రాజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సుకుమార్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్కి ప్రేమతో. సుకుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరికీ బాగా కాంపిటీషన్ అయిపోతారంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను సాధారణంగా నా సినిమాలు చూస్తే కనుక సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏదో ఒక సినిమా చేస్తుంటాడు, బట్ సీనియర్ ఆర్టిస్టులు చాలా సినిమాలు చేసి వస్తుంటారు. అంటే చాలా మంది దర్శకుల వాళ్ళ శైలి తెలుస్తుంటుంది, ఏం చేయాలి తెలుస్తుంటుంది, ఎవరెవరు షార్ట్ పెడుతున్నారో ఏం చేస్తారో అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెట్లో ఉంటే నేను షార్ట్ పెట్టినప్పుడు నేను కరెక్ట్గా పెడుతున్నాను అనుకుంటున్నారా లేదో అని భయం వేస్తుంటుంది. అంటే వీళ్ళని నేను తప్పు చేస్తాను అనుకుంటున్నారేమో, కరెక్ట్గా కాదు అనుకుంటారని. ఈ భయాలు ఎందుకురా బాబా అని చెప్పి నేను సీనియర్ ఆర్టిస్ట్ అని తీసుకోను. ఇంకా అర్థం చేసుకోండి, అంత సీనియర్ ఆర్టిస్టు అందరి చేత అంటే ప్రకాష్ రాజ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అని ప్రతి దర్శకుడు అనుకోవడం కానీ కలగండం కానీ, అలాగే అంత రెస్పెక్ట్ పొందిన ఈ మధ్యకాలంలో అంత రెస్పెక్ట్ పొందిన అంటే ఆర్టిస్ట్గా ఒక నటుడిగా అంత రెస్పెక్ట్ పొందిన ఆర్టిస్ట్ ఎవరు లేరు ఈ మధ్య. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు చెప్పండి ఎంతమంది దర్శకుల విలక్షణ శైలి, ఆ శైలులన్నీ కలిపి
ఇందులోకి వచ్చేస్తుంటాయో, లేదా అవన్నీ చూసి ఇది కాదు ఇంకొంత దానికన్నా పైన శైలి ఏదో తీసుకుని చేయడం కానీ ఇందులో జరుగుతుంది మాస్టర్ కదా. ప్లానే ఉన్నట్టు ఉందండి. అవును. అందుకనే కొంచెం లేట్గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. మీ అందరి స్టైల్స్ అన్నీ తీసుకొని తీసుకుంటారని కాదు నేను అనేది, చూసి ఇది కాదు అని కూడా వేరే చేయొచ్చు కదా. రైట్, మస్ట్ బీ సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు నా ఎమోషన్ 0. మీరు మాట్లాడేయచ్చు. అది ముందు మీ గురించి మాట చెప్పాలండి. ఎంత దారుణం అసలు. తిట్టేదైతే ఏంటంటే చిన్న విషయం mic off తెలుసు. చేసేస్తాను. ఓకేనా? తిట్టేదైతే mic off ఓకే అయితే చేస్తాను. సరే. నేను నా మొట్టమొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దానికి అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. సో అది ఫస్ట్ సినిమా నాకు అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పేజీ డైలాగ్ వచ్చింది, అంటే చదువు గురించి చెప్పడానికి అనమాట. ఆ డైలాగ్ చదువుతూ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, ఈ 2 వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు, కానీ ఈ 2 కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. నన్ను తీసుకొచ్చి చూపించారు, ఈ కుర్రాడు రాశాడు అండి అని. చాలా బాగా రాసావని అక్కడ కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి అన్ని విషయాలు చెప్పడం, నువ్వేం రాసావు, ఇదివరకు ఏం రాసావు, పోయిట్ రాసావు, అది రాసావా అని ప్రతిదీ నన్ను అడుక్కోవడం, కనుక్కోవడం. సో అక్కడ తెలిసిపోతుంది, అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఎవరైనా ఉంటే కనుక తీసుకొచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ అదంతా. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ నా మొట్టమొదటి ప్రశంస కాబట్టి నా మొదటి ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం చెప్పాను. నేను ఇలా ప్రకాష్ గారు అని పొగిడారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే జగడం సినిమాలో ఆయనతో వర్క్ చేశాను నేను. 2 డేసే. మీ నంబరు మార్నింగ్ 6:30కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారు. నేను 10 o'clock షాట్ తీశాను కానీ మళ్ళీ 6:30 ఉన్నారు మార్నింగ్. ఆ సీన్ అడాప్ట్ చేసుకుని, అంటే ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడంలో ఇది ఎందుకు చెప్తానంటే, భాస్కర్ చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు తప్పిపోయిన మిత్రుడు దొరికాడు భాస్కరు. అరే చెప్పొచ్చు లేదు కానీ చెప్పేస్తున్నా. ఆ క్లైమాక్స్ చాలా బాగుందిరా పరుగు అంటే చెప్పాడు నాకు. అంటే యాక్చువల్గా నేను క్లైమాక్స్ రాశాను, ప్రకాష్ గారు చెప్పాను. చెప్తే అంటే ఏంట్రా ఇది, నువ్వు రాసినట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకు ఇదే నువ్వు రాసేది అని తిట్టే నాకు కోపం వచ్చేసింది. సో అక్కడికక్కడ నేను మళ్ళీ ఒక జస్ట్ 1 hour, నాకు 1 hour టైం ఇవ్వండి సార్ అని కూర్చొని రాశాను, చాలా బాగా వచ్చింది అప్పుడు అని. సో ఆ విధంగా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ, ఇది కాదు ఇది అవును, అంటే ఇదైతే బాగుంటుంది, లేదు వాళ్ళ నుంచి రాబట్టడం కానీ, అంటే మామూలుగా దర్శకులు నటుడి నుంచి రాబట్టడం ఉంటుంది, అది కాకుండా ఒక నటుడు దర్శకుల నుంచి కావాల్సి రాబట్టుకోవడం కానీ, ఈ విధంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో మీకు అంటే ఇంత గొప్ప నటుడు, ఇంత అందరి చేత ఇంత రెస్పెక్ట్ పొందిన నటుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన, అంటే ముందు దర్శకుడిగా ఎవరైనా సరే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఎలా ఉందని అడిగితే నేను బాగాలేదని చెప్పలేను. నేను అసలు అంటే బాగుందనే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, అసలు అన్నిటికన్నా డైరెక్షన్ చేయడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇదంతా చేసి అంటే ప్రతి విషయంలోనూ కష్టపడితే సక్సెస్ వస్తుంది, కానీ సినిమా విషయంలో మాత్రం కష్టపడితే సినిమా కంప్లీట్ అవుతుంది అంతే. ఇంకా హిట్ అనే తర్వాత విషయం. కాబట్టి ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయడం అంటే అది చాలా పెద్ద విషయం. ఒక పక్కన నటిస్తూ ఇవన్నీ పెట్టుకుని, సో ఆ విధంగా ఏం చెప్పాలి నెక్స్ట్ అంతే. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన ఇన్ని పనులు చేస్తూ కూడా, ఈ పని కూడా చేస్తూ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒకసారి కలిసి మాట్లాడితే 1 hour గోవాలో కూర్చొని మాట్లాడాను. ఆ 2 hours ఆయన కూడా పట్టుకుని తీసుకెళ్ళి నేను కూడానే ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే, ఆ చెప్పే విషయాలు కానీ ఫిలాసఫికల్గా కానీ నాలెడ్జ్ కానీ అసలు అద్భుతం అనమాట అంతా. సో అలాంటి వ్యక్తితో ఒక గంట గడిపినా చాలు, ఒక జీవితకాల అనుభవం వస్తుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి ప్రకాష్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ డైరెక్టర్స్ లైక్ యూ. సుకుమార్ గారు, పూరి గారు, బోయపాటి సీను గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మీ అందరి అద్భుతమైన బ్రెయిన్స్కి జోహార్లు. వేరే అడుగుతారు, ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను, మీరు వేరే అడిగేశారు. మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను. నేను భాస్కర్ అడిగిన క్వశ్చన్ అడుగుతారేమో అని దాన్ని ప్రిపేర్ అయ్యాను. మేము వీలైనంత వరకు రిపీటే దానికి ఆన్సర్ చెప్తాను. నేను ఆ క్వశ్చన్ అడిగితేనే ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను.
చాలా కష్టం, సారీ, థ్యాంక్ యూ. లేదు అదే అదే సుకుమార్ గారు రాముడు రావణుడు ఎంత శాతం అదే కదా? అదే అవును, మీరు మ్యాథ్స్ టీచర్ కదా, మీరు ఆ పర్సంటేజెస్ చెప్తారు ఇప్పుడు బాగా. ఆన్సర్ చెప్పిన దాని వాల్యూ ఉండదు, బికాస్ నేను ప్రిపేర్ అయిపోయిన అందరూ చెప్పేస్తాను కదా. కానీ మీ ఆన్సర్ ఏంటో మాకు తెలియదుగా. మీరు ప్రిపేర్ అయ్యారని తెలుసు. అంటే నేను 100% రాముండి, లోపల 100% రావణుండి, బయట 100% రాముండి అనేది చెప్దాం అనుకున్నాను, అది కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. లోపల 100% రావణుడు, బయట 100%. అంటే కదా ఎక్స్ప్రెస్ చేసేది రాముడిగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాను. ఓకే, మరి ఈ రావణుడు ఎప్పుడు లేస్తాడు? సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్, అప్పుడప్పుడు హీరో క్యారెక్టర్లో కూడా, అప్పుడప్పుడు చాలా నా హీరో క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన అభిషేక్ గారు, ఆయన మనం టాకీ సినిమాల్లోకి వచ్చేసిన ఇంకా అక్కడి నుంచి మూకీలోనే నాకు బోలెడని సైకిల్ చేసేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఒకసారి ఓకే, వీ హ్యావ్ వన్ మెడికల్ మిరాకిల్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దిస్ ఈస్ కాల్డ్ అస్ మెడికల్ మిరాకిల్. అసలు విక్రమ్, శివ, అన్నమయ్య, శ్రీరామదాసు, అంతెందుకు ఒక పక్కన ఓం నమో వెంకటేశ జరుగుతుంది. ఆ స్టిల్ చూసినప్పుడు మనకి ఆ నాగార్జున గారే కనిపిస్తారు, ఇక్కడ చూడగానే మళ్ళీ ఈ నాగార్జున గారు కనిపిస్తారు. సో మెడికల్ మిరాకిల్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ అవర్ సాంగ్. లెట్స్ సీ ద సాంగ్. ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలోని లోపం తప్ప. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం, అవకాశం దొరికిందో అవతారం మార్చి రావణుడై చెలరేగుతా. సహనంలో శాంతంలో కరుణించడంలో సాధింపులు వేధింపులు బెదిరింపుల్లోన లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం. ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం, ఉసురే గసిరే వరకు తెగదీ జంజాటం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. మన శక్తిని మనకెవ్వరు చెప్పేంత దాకా కూర్చుంటాం హనుమంతుడిలా. మసిపూసే మందరలా మాటలకే బాగా కొడతాం కైకేయిలా. ఆ కుంభకర్ణుడిలా నిద్రోత్తు ఉంటాం, మన చుట్టూ ఏమైనా గాని మదమెక్కిన మైకంలో తెగవాలిపోతాం. మొరబెట్టిన తిరిగొచ్చిన పరిగెట్టిన కాలం, పగబట్టద పని పట్టద పడగెత్తిన లోకం. మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. సో అది మన ఊరి రామాయణం సినిమాలో ఉండేటువంటి ది వన్ అండ్ ఓన్లీ సాంగ్. అండ్ వెల్కమ్ ప్రియమణి, వాట్ అన్ ఎంట్రీ. యు వర్ దేర్ ఆన్ ద స్క్రీన్
నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ ప్రియమణి అన్న టైంలోనే ఎంట్రీ ఇచ్చారు మీరు. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ వన్ మోర్ అవార్డ్ టు గో. అండ్ ఇంత మంచి సాంగ్ లాంచ్ చేసిన నాగార్జున గారికి మా పిల్లలు ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నారు. దే వాంట్ టు ప్రెజెంట్ టు. ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి. 10 years తర్వాత మీరు పెరుగుంటారు, ఆయన మాత్రం అలాగే ఉంటారు. ఓకే, సో వన్స్ అగైన్ లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. ఇళయరాజా గారి సంగీతం, ఇళయరాజా గారి గాత్రం, భాస్కర్ భట్ల గారి బ్యూటిఫుల్ లిరిక్స్తో ఒక ఫెంటాస్టిక్ సాంగ్. ఐ థింక్ ప్రజెంట్గా జరుగుతున్నటువంటి చాలా సిట్యువేషన్స్కి ఈ సాంగ్ చాలా యాప్ట్గా ఉంది. వండర్ఫుల్. సో 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేసినటువంటి మూవీ ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి అండ్ అలాగే మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడప గారు. సో విషింగ్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. సత్యదేవ్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. సత్యాన్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. టెన్షన్ ఉండిందా సత్య? ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం అంటే యాక్ట్ చేయడం అదొక టెన్షన్, మళ్ళీ ఆయన డైరెక్ట్ చేయడం ఇంకో టెన్షన్. సో డబుల్ టెన్షన్గా ఉండిందా మీ కాన్సెప్ట్? టెన్షన్ ఏం లేదు, బట్ ఆ ఒక్క సినిమా చూసి నేను ఒక 10 filmsలో ఉన్న నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నాను, అది మాత్రం చెప్పగలుగుతాను. యూ మీన్ టు సే యూ గోయింగ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ అగైన్ నెక్స్ట్? మీరు డైరెక్ట్ చేయబోతున్నారా? నేను 10 films నాలెడ్జ్ వచ్చేసింది మీకు ఇప్పుడే. అంటే యాక్టర్గా, యాజ్ అన్ యాక్టర్. సో గో హెడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం, నా పేరు సత్య. యాక్చువల్లీ నాకు సైట్ ఉంది కానీ తీసి లోపల పెట్టాను, ఎందుకంటే మీ అందరినీ చూసి మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది. సో అయితే ఈరోజు నేను ఇక్కడ నించొని మాట్లాడడానికి రీజన్ అయితే 2 వ్యక్తులు. ఒకటి పూరి గారు అయితే, ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు. ఓ తిరునాళ్ళలో తప్పైన ఒక చిన్నపిల్లోడిని ఒక పెద్ద ఆయన వచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని తిరునాళ్ళంతా బాగా చూపించి అందరూ తనకు కనిపించేలా, తనకు అందరూ కనిపించేలా తిప్పుతారు. అలా తన భుజాల మీద ఎక్కించుకొని నాకు ఇండస్ట్రీ చూపించిన వ్యక్తి పూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే 90వ దశకంలో 95, 96 ఆ టైంలో ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది యూత్కి ఒక దిశ నిర్దేశించి ఒక ఇన్స్పిరేషన్గా సచిన్ టెండూల్కర్ ఎలా అయితే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఈయనలా అవ్వాలని చాలామంది ఎలా అయితే ఊహించుకున్నారో, నా లైఫ్లో నేను ఒక యాక్టర్ అవ్వాలి, నేను ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నేను ప్రకాష్ రాజ్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్. ఈరోజు ఇక్కడ నేను నించొని ఒక యాక్టర్గా మూవీస్లోకి వచ్చాను అంటే దానికి రీజన్ ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. అయితే ఎప్పుడు దూరంగా చూస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఆయనతో మాట్లాడి ఆయన దర్శకత్వంలో చేసి ఆయన నాకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా అంతకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పినా కూడా ఆ ఆనందానికి యాక్చువల్లీ వెలకెట్టలేంది. వర్ణాతీతం అనే అలాంటి వర్ణాతీతం అంటారు కదండి, అలాంటి పదాలన్నీ ఇలాంటి సందర్భాల నుంచే పుట్టాయని నేను అనుకుంటాను. సో నా ఆనందం వర్ణాతీతం. సార్ ఒకసారి మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు. ఐ థింక్ ఆ ఒక్క విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే సార్ ఒక యాక్టర్గా మీరు మిగతా యాక్టర్స్కి ఏం చెప్తారు అని ఒకటి అడిగితే, ఒక నటుడు ఒక నది లాంటోడు, ఒక దగ్గర మొదలై బంజరు భూమిలో నుంచి వెళ్ళి ఆ బంజరు భూములను సాగు భూముల కింద చేస్తాడు. అలాగే ఒక నటుడు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమాకు వాల్యూ రావాలి అని చెప్పిన ఆ ఒక్క పాయింట్ ఆయనకి, అంటే ద పర్స్పెక్టివ్, ఆయన సినిమాలను ఎలా అప్రోచ్ అవుతారు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క పాయింట్ చాలా అనిపించింది. ఆయన నటుడిగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, దానికి 100 రెట్లు దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సమాజానికి
మనం తిరిగి ఇచ్చేది సాయం కాదు రుణం అని బిలీవ్ చేసే కొంతమంది వ్యక్తులు ప్రకాష్ రాజ్ గారు ఒకరు. సార్ నేను మీతో యాక్ట్ చేశాను, మీ డైరెక్షన్లో మీతో కూడా యాక్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ అందరికీ, నా యాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు నాకన్నా ఎక్కువ ఆనందించారు, నాకంటే 3 times ఎక్కువ ఆనందించారు. యువర్ సచ్ ఎ పాజిటివ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. థ్యాంక్ యూ, కీప్ ఇన్స్పైరింగ్ అస్. అయితే నెక్స్ట్ ఒక మనిషి గురించి మాట్లాడడానికి నాకు అంత అనుభవం లేదు, అర్హత కూడా లేదని నేను అనుకుంటాను. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళినప్పుడు నువ్వేం సాధించావు అని ఎవరైనా నన్ను అడిగితే, ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చిన ఒక సినిమాలో పాత్ర చేశాను అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. అంతకంటే గొప్పగా ఆయన మీద ఉన్న ఆయన మ్యూజిక్ పైన ఉన్న అభిమానాన్ని నేను వేరేగా చెప్పలేను. అట్ ద సేమ్ టైం అభిషేక్ పిక్చర్స్, మంచి సినిమా ఎక్కడ ఉంటే అక్కడ అభిషేక్ పిక్చర్స్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ అప్. అండ్ మా కెమెరామెన్ ముఖేష్ గారు, మేము ఇంత అందంగా ఇంత బాగా ఫ్రేమ్ని ఇంత బాగా చూపించడంలో ముఖేష్ థ్యాంక్ యూ సో మచ్. 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్, శశిధర్ అడప్ప, ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి మన ఊరు రామాయణం అనే సినిమా అంత పెద్ద క్యాన్వాస్లో నేను ఒక డాట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మన ఊరు రామాయణం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, భాస్కర్ భట్ల గారు రాసిన ఒక డైలాగ్, ఏదేదో చూస్తూ ఉంటాం మనలోని లోపం తప్ప, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం పనికొచ్చే విషయం తప్ప, చూలారా వినుకోండి మనసారా చెబుతా మన ఊరి రామాయణం. ఒక మాటలో ప్రతి మనిషిలో ఒక రాముడు రావణాసుడు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో నిత్యం జరిగే సంఘర్షణే మన ఊరి రామాయణం. ఈ దసరాకి October 7th వస్తుంది. మీ అందరూ చూసి మీ అందరూ చాలా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ టీం రమణ గారు, శ్రావణ్, రఘు, రవి, వాసు గారు, గౌరీ, అరవింద్, కేశ్రీ అండ్ రాఘవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కీప్ డ్రీమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ వండర్ఫుల్. అభిషేక్ సినిమాస్ నుంచి మన అభిషేక్ అగర్వాల్ గారు మాట్లాడతారు. రిక్వెస్టింగ్ హిమ్ టు ఓకే సో ఆల్ ది బెస్ట్ టు అభిషేక్ పిక్చర్స్ విచ్ ఇస్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఇది కూడా మీరు ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి సినిమాల్లాగానే ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మనకు టీజర్లు చూసిన తర్వాత కలిగింది. అండ్ పురి గారు, ట్రైలర్ చూసేయాలనిపిస్తుంది, ఏమంటారు? సీను గారు, డైరెక్టర్స్ ఇద్దరు ఇంకొక డైరెక్టర్ ట్రైలర్ని ఇప్పుడు జడ్జ్ చేయబోతున్నారు. అదే మన ట్రైలర్, ఇందాక మనం చూసింది టీజర్ మాత్రమే. చూద్దామా? ఓకే, అయితే ట్రైలర్ ప్లీజ్. నువ్వు పొద్దున్న ఒక ఆర్టిస్ట్ని చూశానని చెప్పావే, అది దా చూడు. అడుగు. అమ్మా రామా, మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనపట్లేదు. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్, పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. హలో, కొంచెం మెల్లగా మాట్లాడు ప్లీజ్. హలో, ఓకేనా? లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం, కుసిరే గసిరే వరకు తెగది జంజాటం, మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం ఇది మనలోని రామాయణం. అల్టిమేట్ రన్నింగ్ అనమాట. అలా గనక పరిగెత్తుంటే బోలెడన్ని మెడల్స్ మనకే వచ్చి ఉండేవి.
సో థియేట్రికల్ ట్రైలర్ చూసాము, ఏదో ట్రిక్కీ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు మొత్తానికి మన భుజంగయ్య గారు, ఏంటో తెలియదు. అయినా రియల్ లైఫ్లో హీరోలు విలన్లు ఎవరు లేరండి, సిచ్యువేషన్సే హీరోలు విలన్లుగా మారిపోతూ ఉంటాయి. మనలోని విలనిజాన్ని బయటకు తీసుకొస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి హీరోయిజాన్ని లేదా హీరోయినిజాన్ని బయటకు తీసుకొస్తుంది. ప్రకాష్ రాజ్ గారు అంటే భుజంగయ్య గారి విషయంలో ఏం జరిగిందో వేచి చూడాల్సిందే మన ఊరి రామాయణం రిలీజ్ కోసం. హే ప్రియా, ప్లీజ్. ఎస్, ఆన్ స్టేజ్. She's taking her dose of energy from Prakash Raj garu. Okay, so Priya, director Prakash Raj garu gurinchi. One word lo cheppalante it's very difficult. ఐ థింక్ నేను చాలా ఫార్చునేట్గా ఉన్నాను దట్ ప్రకాష్ రాజ్ సార్ వచ్చి ఈ డైరెక్టెడ్ సచ్ అ స్పెషల్ ఫిలిం. బికాస్ ఇప్పుడు వరకు నేను అనుకున్నాను, ఆనెస్ట్ టు గాడ్, నా అన్ని లాంగ్వేజెస్లో చూస్తే హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ హ్యావ్ నాట్ లిటరలీ వర్క్డ్ విత్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. నేను వర్క్ చేయలేదు. సో ఐ వాజ్ థింకింగ్ maybe I might be unfortunate that sir thought forget direction, I may not be fortunate enough to act with sir ఏదైనా క్యారెక్టర్. బట్ నా లక్ చూడండి, సరే నాకు ఫోన్ చేసి హీ సెడ్ నేను ఇలా ఒక ఫిలిం, అన్ఫార్చునేట్లీ నేనే డైరెక్టర్ కాబట్టి యునో ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ దిస్ రోల్ అండ్ ఇది చాలా ఇట్స్ అ వెరీ నైస్ రోల్, సో మీరు ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని. సో ఐ డెంట్ థింక్ ట్వైస్. ఇమీడియట్లీ నేను ఐ సెడ్ ఎస్, నేను చేస్తానని. అండ్ ద నెక్స్ట్ డే ఐ రిమెంబర్ నేను సెట్కి వెళ్ళి సార్ వచ్చి హీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్యారెక్టర్ టు మీ. అండ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఇస్ ఎండ్ వరకు ఈ అమ్మాయి పేరు ఎవరికి తెలీదు. బికాస్ దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ షాట్ వేర్ భుజంగయ్య ఆస్క్ సార్, హీ సేస్ నీ పేరు ఏంటి అని నాకు తెలీదు. షీ సేస్ ఏదైనా పెట్టుకో, ప్రాబ్లం లేదు, షీల్ సెండ్, షీల్ వాక్ ఆఫ్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్, చాలా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ సార్, లేదంటే ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీతో వర్క్ చేయడం, మీ డైరెక్షన్లో యాక్ట్ చేయడం, ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ అందరికీ ఇట్స్ గోన్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. అండ్ ఐవ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఈ ఫిలింలో. అండర్ ప్రకాష్ రాజ్ సార్ ద డైరెక్టర్ అండ్ ఆపోజిట్ ప్రకాష్ రాజ్ ది యాక్టర్. సో వాట్ ఎవర్ మేము షూట్ చేసిన సీన్స్ అన్నీ సార్ వచ్చి ఈవెన్ ది మినిస్క్యూల్, ద మైన్యూట్ బాడీ లాంగ్వేజెస్ కానీ, ద డీటెయిల్స్ ఆఫ్ ది సీన్ కానీ, ఈ అమ్మాయి వచ్చి ఎలా, బికాస్ ద ఫస్ట్ థింగ్ సార్ నాకు చెప్పింది వాజ్ ఈ క్యారెక్టర్ వచ్చి షీ ఫ్లోస్ లైక్ అ రివర్. సో హౌ షీ ఫ్లోస్, వెన్ షీ ఫ్లోస్, బికాస్ ఇప్పుడు ఒక రివర్ వచ్చి వన్ టైంలో ఇట్ విల్ బీ వెరీ కామ్, కొంచెంలో ర్యాపిడ్స్ వస్తుంది, తర్వాత ఇట్ విల్ బీ క్యాన్ గో హెవీయర్ విత్ హెవీ ఫ్లో. సో ఎవరికి తెలీదు, ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఇస్ వెరీ వెరీ చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో హర్ క్యారెక్టర్ ఇస్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఈ ఫిలింలో. అండ్ డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్ బికాస్ సార్ వచ్చి హీ హాజ్ ట్రీటెడ్ ఈచ్ సిచ్యువేషన్ వెరీ వెరీ, ఒక సార్ది ఆ ఒక టచ్ ఉంది సినిమాలో, సీన్స్లో. సో డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. అండ్ ఇంకోటి స్పెషల్ నాకు ఏంటంటే, దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండర్ ఇళయరాజా సార్. బికాస్ ఫస్ట్ నేను తమిళ్లో ఒక ఫిలిం చేశాను, వేరే ఇళయరాజా సార్ వచ్చి దానికి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనోరి రామాయణంలో మళ్ళీ ఇళయరాజా సార్ మ్యూజిక్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఐఎమ్, యాజ్ సత్య సెడ్, ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్చునేట్ పర్సన్స్ టు బీ ఇన్ దిస్, వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ film and under the banners of Abhishek Pictures. Thank you so much for taking this. And Kachitanga, this is going to be a feel-good film. Andaru, once they get out of the theatre, guarantee smile on everybody's faces. Thank you so much, Priyamani. Thank you. Oh, I'll hold that for you. Thank you. Okay, Hika, mana cast and crew andaru matladaru. Mari Prakash Raj garu mundu maట్లాడతారా, లేకపోతే కొత్త డైరెక్టర్లను ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా నాగార్జున గారు ముందు మాట్లాడతారా? సో రిక్వెస్టింగ్ నాగార్జున గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
కొత్తదనం ఎక్కడుంటే, కొత్త టాలెంట్ ఎక్కడుంటే హీస్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్. ఐ థింక్ దట్స్ వండర్ఫుల్. ఎంతమంది కొత్త డైరెక్టర్స్ లైమ్ లైట్లోకి వచ్చారో బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అండ్ కొత్త అని చెప్పలేము ప్రకాష్ రాజ్ గారిని యాజ్ అ డైరెక్టర్ హీస్ డన్, బట్ స్టిల్ ద ఫ్రెష్నెస్ లింగర్స్. థ్యాంక్ యూ చిన్నారి సుమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొన్ని ఆడియో ఫంక్షన్ ఇందాక వచ్చినగానే ప్రకాష్తో అంటూ ఉన్నాను, కొన్ని ఆడియో ఫంక్షన్స్కి ఆబ్లిగేషన్తో వస్తాం, కొన్ని ఆడియో ఫంక్షన్స్కి ప్లెజర్తో వస్తాం. ప్రకాష్, ఇట్స్ ఎ ప్లెజర్ టు బీ హియర్ అండ్ విత్ యూ. ప్రతి మనిషిలో రాముడు రావణాసురుడు ఉంటారు అని అంటున్నారు. మన దేశంలో రాముడిని పూజిస్తాం, కొన్ని దేశాల్లో రావణాసురుడిని పూజిస్తారు. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన రావణాసురుడు రోల్ చూశాను. అలాగే రావణాసురుడి గురించి పుస్తకాలు, ఆఫ్కోర్స్ రాముడి గురించి పుస్తకాలు కూడా చదివాం. ఎప్పుడు రావణాసురుడి రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ పీపుల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ టు దట్ వెరీ మచ్. నేను కూడా అలాగే అట్రాక్ట్ అయ్యాను రావణాసురుడికి. అండ్ అందుకనే ప్రకాష్ అంటే కూడా ఇష్టం నాకు. ప్రకాష్ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, వెదర్ ఇట్స్ యాక్టింగ్, వెదర్ ఇట్స్ సింగింగ్, వెదర్ ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, వెదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం, వెదర్ చేపలు పట్టడం, వెదర్ ఫుడ్ గురించి మాట్లాడటం, ఏదైనా సరే, ఎనీథింగ్, ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ చైల్డ్, ఆర్ అతని లైఫ్లో ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు. అండ్ ఐ రియలీ ఎన్వీ యూ ప్రకాష్. ఐ ట్రై టు బీ లైక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక ఇవాళ ఈవినింగ్ నేను వస్తుంటే ప్రకాష్ ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అని అన్నాను. అనగానే వాళ్ళు అన్నారు, సార్ ఈ డైరెక్షన్ పిచ్చి, ఆర్గానిక్ ఫార్మింగ్ పిచ్చి ఇవన్నీ పట్టుకుని మంచి మంచి రోల్స్ అన్నీ వదులుకుంటున్నాడు అన్నారు ప్రకాష్. అండ్ ఐ డోంట్ థింక్ సో ప్రకాష్. యూఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. And that too with passion, even the smallest thing. మన ఇద్దరం సింగిల్ మాల్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ వన్ డ్రింక్ గురించి ఆల్మోస్ట్ 1 hour దాని గురించి మాట్లాడుకున్నాం. సో యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అండ్ ఫైనలీ లైఫ్ ఇస్ దట్. ఐ థింక్ you and I know that. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. ఇంకో విషయం నాకు గుర్తు, రాముడు రావణాసురుడుగా అనగానే మేము శివమణి షూటింగ్ చేస్తున్నాము థాయిలాండ్లో. ఆయనకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఇద్దరికి హై ఫీవర్. నేను 2 రోజులు పడుకున్నాను, రాలేదు షూటింగ్కి. ప్రకాష్ 104 ఫీవర్తో వచ్చి షూటింగ్ చేశాడు. మరి రాముడు ఎవడో రావణాసురుడు ఎవరో తెలియదు. So Prakash, I wish you all the best, and I know you enjoyed. It does not matter what happens to the film. I know that too. And I know because you do it with passion, with your heart. And I'm very happy now. Indian cinema is at a turning point where good film, intelligent film is being appreciated. And I'm very happy this film is coming at the turning point. I hope it turns it more, the Indian cinema. And I wish you all the best with all my heart. You should get a national award as a director. Okay, thank you. Thank you. Prakash Raj garu, please. And the whole cast and crew of Mana Uri Ramayanam, Boypati Sinu garu, Priyamani. Prakash garu, would you like to speak before the... Abhishek Pictures, Abhishek Nama garu and Abhishek Cinema, Abhishek Agarwal garu. Abhishek A Music ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. The beautiful song sung and composed by Ilayaraja garu.
కెమెరామ్యాన్ ముఖేష్ గారు, ప్రియదర్శన్ జాయిన్ అస్, కమ్. నా చావు నేను చేస్తానని పుస్తకం రాసావు కదా. ఓకే, సో సిడి నాగార్జున గారు is going to unveil the CD of మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా ప్రకాష్ రాజ్ గారు అండ్ రామ్జీ నరసింహన్ గారు 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేసిన మూవీ. ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి, శ్రీకర్ ప్రసాద్ అండ్ శశిధర్ అడప, ఆల్సో సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు గారు. అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆల్రెడీ సంచలనం సృష్టిస్తోంది. ఏ మ్యూజిక్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఏ మ్యూజిక్ ద్వారా లాంచ్ చేస్తున్నారు ఒక మూవీ. సో ఏ మ్యూజిక్, విషింగ్ ఏ మ్యూజిక్ సక్సెస్ఫుల్ రన్ అహెడ్. నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. నా మొదటి థ్యాంక్స్ నాగార్జున గారికి. బికాజ్ నేను పెద్ద ఫంక్షన్, పెద్ద స్టార్ ఫంక్షన్ కాదు ఇది, బట్ ఎక్కడో ఒక చోటు ఒక మంచి ప్రయత్నం ఉంటే, ఒక హానెస్ట్ ప్రయత్నం ఉంటే, అది నేను చేస్తున్నప్పుడు దానికి ఎవరో ఒకరు కావాలి, బట్ దే షుడ్ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు నాకు నేను తలుచుకున్న ఒకే పేరు నాగార్జున గారు. బికాజ్ ఐ నో నా శ్రేయోభిలాషి అండ్ హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ నన్ను ఏ రోజు జడ్జ్ చేయకుండా నేనేంటో దాన్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఐ నో వాట్ స్ట్రెయిన్ హీ టుక్. థ్యాంక్ యూ నాగ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నా దర్శకులకి థ్యాంక్ యూ. బోయపాటి అంటే భాస్కర్ ఉండొచ్చు, సుకుమార్ ఉండొచ్చు, వాళ్ళ లేక నేను లేను. ఎందుకంటే ఎక్కడో ఒక చోటు పూరి కానీ, నేను నా కెరియర్లో వస్తున్నప్పుడు నేను ఆకలితో వచ్చాను. మీరు పూరి గారిని తీసుకులాంటి డైరెక్టర్ వాళ్ళ మొదటి సినిమానే ఆకలితో వచ్చారు. అవి రెండు కలిసింది. సో నేనెంత వాళ్ళ సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానో దానికన్నా 100 రెట్లు వాళ్ళు నా కెరియర్కి కాంట్రిబ్యూట్ చేశారు. మీరు లేకపోతే నేను ఇన్ని వేషాలు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. ఓకే, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద రైటర్స్ ఫర్ ఆల్ దిస్. అండ్ ఈ సినిమాకి వస్తే థ్యాంక్ యూ ప్రియమణి. అంటే ఒక దర్శకుడిగా ఒక కథ అనుకున్నప్పుడు, ఒక పాత్ర అనుకున్నప్పుడు, ఎందుకంటే షీ డస్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. తన నది లాంటి అని చెప్పింది. నదికున్న గుణం, తన పాత్రకున్న గుణానికి అర్థం ఏంటంటే, ఎందుకు ఆ ఉపమా, ఒక మెటఫర్ చెప్పానంటే, మనం నది ఒడ్డున నించుంటాం, మనకు కనిపించింది నది అనుకుంటాం, కానీ అలా కాదు. మనకు తెలిసిన నది అంతే. అది దాని ముందు ఎక్కడో బిగినింగ్ ఉంటుంది, తను ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు. ఆన్ ద వే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ క్యారెక్టరైజేషన్. అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ప్రతి క్షణము అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. బట్ ప్రియామణీస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. ఆ నది ఒడ్డున ఉన్న 3 క్యారెక్టర్లు, భుజంగయ్య కానీ, సత్య శివ కానీ, పృథ్వీ గారి గరుడ కానీ, వీళ్ళు ముగ్గురు జీవితంలో ఒక మార్పుని, వాళ్ళ జీవితంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని, డైమెన్షన్ని చూపిస్తూ తన పాటి తను వెళ్ళిపోద్ది. దట్ ఇస్ వై షీ ఈజ్ నేమ్లెస్. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి, ఐ హ్యావ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ షీ వన్ ద నేషనల్ అవార్డ్. మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి. బికాస్ ఎక్కడో చూస్తున్నాను, బట్ దట్ ఫేస్, దట్ పర్ఫార్మెన్సెస్, దట్ హానెస్టీ ఆమెలో కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను.
And without even thinking twice, she said yes. And you are a value addition. And I always feel, ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు. మనము గ్లామర్గానో ఏదో సినిమాలు చేసేస్తాం, బట్ మనలో ఉన్న యాక్టర్కి ఒక రోల్ కావాలి, ఆ ఆకలికి ఒక రోల్ కావాలి. యాక్టర్ సినిమా కాదు, నాకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక కథ కావాలి. సో ఐ న్యూ ఐఎమ్ ప్రౌడ్ టు బ్రింగ్ అవుట్ దట్ టాలెంట్ అండ్ దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. సత్య, నేను పూరి సినిమా చూసిన రోజే నాకు అనిపించాను. బికాస్ మన తెలుగులో ఏమవుద్దంటే యాక్టర్ అవ్వాలని చాలా తక్కువ మంది వస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్. అందరూ స్టార్ అవ్వరు. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ నాగ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్. బట్ అది కాదు, మనకు కావాల్సింది యాక్టర్స్ కూడా. ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్. నాకు ఒక నటుడు కావాల్సి అక్కడ. ఐ డింట్ నాట్, బికాస్ మనకు సినిమా చేస్తున్నప్పుడే డిఫరెంట్ సినిమా చేస్తున్నప్పుడు మనకు స్టార్ కాస్ట్ అంటారు, మీరు ప్రొడక్షన్ సార్ రేపు అమ్మాలి. అలా కాదు. ఐ బిలీవ్, బికాస్ నన్ను బాలచంద్ర గారు పిలిచినప్పుడు నేను స్టార్ కాదు. అలా ఇప్పుడు బాలచంద్ర గారు నాకు ఇచ్చినట్టు నాకు కథకి ఆడు కావాల్సింది. ఐ డిడ్ నాట్ ట్రై టు గివ్ హిమ్ లైఫ్, బట్ ఆడులో నా కథకు కావాల్సిన ఒక ప్రతిభ చూశాను, ఒక అప్రోచ్ చూశాను. సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ. ఐ డిడ్ నాట్ గివ్ యూ అ లైఫ్. ఇట్ ఈస్ ఇన్ యూ. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూ, ఇట్ కెనాట్ కమ్. ఎందుకంటే గురుగారు బాలచంద్ర గారు ఒకసారి ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే ఐ కుడ్ సీ అట్ ద ఎడ్జ్ దట్ హీ వాస్ దర్ టియర్స్ ఇన్ హిజ్ ఐస్. వెళ్ళి అడిగాను, ఏం గురుగారు అంటే, అలాగే ప్రకాష్ నేను ఇవన్నీ నీకు నేర్పలేదు కదా, మీరు ఎందుకు నేను గురు అంటున్నారని. అలా కాదు సార్, మీరు కదా దారి చూపించిందంటే ఆయన చెప్పాడు, లేదు దర్శకుడు నేను స్వార్థిని, నా కథకి నీలాంటి టాలెంట్ కావాలి, అది మీలో ఉన్న టాలెంట్ నేను చూపించింది కాదని. అలాంటి గొప్ప గురువు నాకు దొరికారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్ టు యూ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్పెషల్. మనం ఎవరైనా చూసే కళ్ళు ఉండాలి, మనకు ఒక్క ఛాన్స్ దొరకాలి. నువ్వు ఎలా నించున్నట్టు నేను నించున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఆయన తల్లిదండ్రులకు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్ మై కెమెరామెన్. ఫస్ట్ సినిమా ఊపిరి సెట్లోనే కూర్చున్నాను. లైక్ నా కూర్చుని ఉంటావు, చూస్తూ ఉంటాం. సడన్లీ ఒక అసిస్టెంట్ కెమెరామెన్ చూశాను. ఆయనలో ఒక ప్రతిభ ఉంది అనిపించింది నాకు. పిలిచాను, సార్ ఫస్ట్ సినిమా సార్ మీతోనా అన్నాడు. నోరా, ఐ నో యూ క్యాన్ డూ ఇట్, బికాస్ ఐ న్యూ హీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఈ సినిమా మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తెలిసిన కెమెరామెన్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది. సో ఆయన నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు చాలా కష్టంగా ఉంటుంది. బట్ హీ కేమ్ ఇన్ అండ్ ద టాలెంట్ హీ హెస్ గాట్, ద విజువల్ సెన్స్ హీ హెస్ గాట్. థ్యాంక్ యూ ముఖేష్. ఇంకా ఇళయరాజా గారు, నాకు ఆయనకున్న సంబంధం అనుబంధం. నాకు మ్యూజిక్ తెలీదు, ఆయనకు తెలుసు. నాకు ఏం తెలీదు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను, ఆయన దగ్గర వెళ్తాను. ఒక తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే. ఆయన నమ్మొచ్చు నేను. నా సినిమా ఇచ్చాను, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ హీస్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ ఆల్ మై ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ ఇళయరాజా గారు. అండ్ అభిషేక్ పిక్చర్స్. నేను ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఐఎమ్ నాట్ అన్ ఎగ్జిబిటర్. నాకు సినిమా చేసేంత వరకే తెలుసు. ఇలాగే చాలా ఎప్పుడు కోల్పోతుంటాను, నాట్ ఏబుల్ టు రిలీజ్ ప్రాపర్లీ. ఈసారి ఎక్కువ అంత కనిపించింది, నేను ఇంకా నిజాయితీగా వెళ్ళాలని సినిమా తీసి కాపీ తీసి అభిషేక్ పిక్చర్ వాళ్ళని అభిషేక్ని పిలిచి నేను సినిమా చూపిస్తాను, మీరు సినిమా చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే నేను ఐ ట్రై మై బెస్ట్ అన్నాను. సినిమా చూసిన క్షణం నుంచి లేదు ఇలాంటి సినిమాలు పక్కన నేను నించోవాలి, ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాని పెద్ద సినిమా చేద్దాం, ఈ సినిమాని ఇలా రిలీజ్ చేద్దాం, పండగకు రిలీజ్ చేద్దాం అని. మన ఊరి రామాయణం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి, అలాగే శ్రేయోభిలాషులకి, ఈ కార్యక్రమాన్ని ఆల్ ఛానల్స్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే రామ్జీ నరసింహన్ గారు ఇద్దరు నిర్మాతలుగా, ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో ఇళయరాజా గారు ద మ్యూజిక్ మెస్ట్రో ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతంతో, అద్భుతమైన పాటతో, అద్భుతమైన రీ రికార్డింగ్తో మన ముందుకు వచ్చేస్తుంది మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు, అలాగే సత్యదేవ్ గారు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, ఇలా ఎంతోమంది తారాగణంతో సినిమాలకి ఫార్ములాలు అక్కర్లేదు, మంచి కథ ఉంటే చాలు అని నిరూపించుకోవడానికి మరోసారి మన ముందుకు వస్తోంది మన ఊరి రామాయణం. వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే రాముడు అయోధ్యలో మాత్రం ఉండడు, ప్రతి ఊర్లోనూ ఉంటాడు. అందరం అనుకుంటాం మన రాముడు మన రాముడు అని. అలాగే
మన ఊర్లో కూడా రామాయణంలోని పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతెందుకు, మనలో కూడా రాముడు, సీత, రావణాసురుడు, శూర్పణఖ. నేను మా ఆయనతో మంచిగా ఉండాలనుకుంటే నాలోని సీత బయటకు వస్తుంది. నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నాలోని శూర్పణఖ బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరిలోనూ రామాయణంలోని పాత్రలు లోపలే ఉండిపోయాయి, అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. మరి ఈ ఊరిలో రామాయణంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ సందర్భంలో ఎలా మారారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే రైట్ దేర్ భుజంగయ్య కూర్చొని ఉన్నారు, కానీ నోరు విప్పరు. ఎందుకంటే ఈసారి భుజంగయ్య పాత్ర మాత్రమే కాదు, మొత్తం సినిమాని నడిపించినటువంటి పాత్ర, డైరెక్టర్. ఓకే, సినిమాలోకి వెళ్లే ముందు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, కుమారి 21F లాంటి సినిమాల డిస్ట్రిబ్యూషన్తో ముందుకు దూసుకువెళ్తున్నారు. సో అభిషేక్ పిక్చర్స్ గురించి ఒక ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ ఆర్ లిటిల్ ఏంజల్స్ సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. జనరలీ మనం కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వాళ్ళు చేయడం చూస్తూ ఉంటాం, మా ఊర్లో మాత్రం ఇలాగే జరుగుతుంది. అందుకని మన వాళ్ళు వచ్చారు ఇద్దరు. హే, అగ్గిపెట్టెలు తెచ్చుకోలేదా మీరు? అదిగో. Today's event is organized by J Media Factory and music is by A Music, Abhishek Music. నీ పేరేంటి? తనుశ్రీ. అక్షయ. ఓకే, ముగ్గురు చిన్నారులు కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. బాలవాకు బ్రహ్మవాకు అన్నారు, అంటే నాదే. చిన్నారులకు ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఉందేమో తర్వాత ప్రకాష్ రాజ్ గారిని అడుగుదాం నాన్న. థ్యాంక్ యూ, బాయ్. జడ చాలా పెద్దది, ఒరిజినల్ అనుకుంటా. ఓకే, సో ఫైనలీ యూ కుడ్ మేక్ ఇట్. అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు, కమ్ ఆన్, జాయిన్ అస్. మరి అభిషేక్ గారు ఇక్కడే ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్ గురించి ఇందాకే మాట్లాడాము. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ అబౌట్ అభిషేక్ పిక్చర్స్ ప్లీజ్. ప్రారంభ దశ నుంచే ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ అభిషేక్ పిక్చర్స్. అనగానే అందరికీ మొట్టమొదట గుర్తొచ్చే పేరు అభిషేక్ నామా. సినిమాల పట్ల ఆయనకున్న ఆసక్తి మాటల్లో చెప్పడం కంటే ఆయన అతి తక్కువ కాలంలోనే పంపిణీ చేసిన సినిమాల సంఖ్యను చూస్తేనే తెలుస్తుంది. మీ పేర్లేంటి? చుట్కీ. చోటా